సీజన్ 1లో శివబాలాజీ బిగ్ బాస్‌ని అనడం, లేకపోతే ఆ గేము ఏదైతే మాట్లాడడం, దానికి అలా ఒక ప్రశ్నించడం, బిగ్ బాస్‌ని ప్రశ్నించడం, అవన్నీ చూస్తే శివబాలాజీ లాగా అభయ్ గూడా ఒక ట్రై చేసాడు గేమ్‌కి అనంటే యాక్సెప్ట్ చేస్తావా బ్రో? అట్లా ఏయలే బ్రో. నిజంగా హానెస్ట్‌గా నేను ఒకటి ఏమనుకున్నా అంటే, హ్మ్. ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ అనేది మనకుంటది. ఆ! మనకు నచ్చపోతే ఇంకెవరిని అడగాలి మనము? బిగ్ బాస్‌ని తప్ప ఇంకెవరిని అడగలేము. హ్మ్. హ్మ్. సో, క్వెషన్ చేయొచ్చు అని నేను అనుకున్నా. హ్మ్. కానీ టు సమ్ ఎక్స్‌టెంట్ అది చేయకూడదు. అది రాంగ్ అన్నది నాకు అక్కడి నుంచి ఏం వార్నింగ్ రాలేదు. హ్మ్. సో, నేనేమనుకున్నా మనకు మనసుకి ఏమనిపిస్తది ఎందుకంటే గేమే అది గదా! హ్మ్. నీకు మనసుకి నచ్చినట్టు నువ్వు ఉండు. హ్మ్. నచ్చితే ఆడియన్స్ ఉంచుతారు, లేకుంటే ఉంచలేదు అనేది గేమ్ గదా! హ్మ్. సో, అది గూడా మనకు మనసుకి నచ్చినట్టు ఉండదు. అది గూడా మన పేషెన్సీ టెస్ట్ ఏమో అన్న ఇంటెన్షన్‌లో నేను ఉండే. హ్మ్. హ్మ్. సో, అట్లనే ఉండే నా బిహేవియర్ హ్మ్. గాని, అది గాని. హ్మ్. సో, కావాలని ట్రయల్ అయితేలే. నేను జనరల్‌గా బయట గూడా నాకేదో నచ్చపోతే గట్టిగానే పాయింట్ ఔట్ జేస్తా. హ్మ్. హ్మ్. సో, అట్లనే ఉండే. హ్మ్. కానీ ఆ తర్వాత ఇది జరిగిపోయింది అంతా. అంటే బిగ్ బాస్‌ని అంటున్నారంటే బ్యాక్ ఎండ్ టీమ్‌ని అన్నట్టే అర్థం. అయితే నేను టీమ్‌లాగా అనుకోలే బ్రో. నేనేమనుకున్నా అంటే, ఆ! 'బిగ్ బాస్' అనేది ఒక గేమ్ గదా! దాన్ని ఒక ఇమాజినరీ క్యారెక్టర్‌లాగా క్రియేట్ జేసుకొని, నా పాయింటల్లా 'బిగ్ బాస్' మంచిగున్నావా? ఏం హ్మ్. జేస్తున్నావు అన్న? హ్మ్. పొద్దున్నే చాయ్ పెట్టిందా? ఏం తిన్నావు ఇయాల? హ్మ్. ఇట్లా మాట్లాడుతా ఉండే నేను కెమెరాకి డే 1 నుంచి గూడా. ఇంట్లో పెళ్ళాం కొట్టినట్టు. అట్లేందంటే నేను ఎట్లా మాట్లాడతా అంటే, "అరే! నా పెళ్ళాం ఇయాల నాకేం వండలేదురా." ఆ! ఇది నేను క్యాజువల్‌గా మాట్లాడే ఆ! మాటలు. ఆ! సో, దాన్నే కొంచెం ఇటు జేసినా. అదేమైపోయిందంటే అందరూ నవ్వి గూడా అదంత సీరియస్‌గా ఎళ్తదని నేను గూడా ఎక్స్‌పెక్ట్ చేయలేదు. ఆ! ఊరికే జోక్‌లో మాట్లాడుతా ఉన్నామని. హ్మ్. ఆళ్ళెవడు చెప్పలే గూడా ఆ! అన్‌ఫార్చునేట్‌లీ. ఆ! ఆ! అరేయ్! మనం రాంగ్ మాట్లాడుతున్నాం అని ఎవడు చెప్పలేదు. హ్మ్. అందరూ ఎంజాయ్ చేస్తున్నారు. నేను మాట్లాడుతా ఉన్నా. హ్మ్. హ్మ్. అది బయటకొచ్చినాక ఓహో! యమ్మ ఇది ఇట్లా అయిందా అని. యాక్చువల్లీ అభయ్ స్ట్రాంగ్ కంటెస్టెంట్ అని అనుకున్నారు. లైక్ ఫస్ట్ వీక్ చూసినప్పుడు గానీ, సెకండ్ వీక్‌లో నామినేషన్స్ గానీ, ఫస్ట్ వీక్‌లో నామినేషన్స్ పాయింట్స్ గానీ, అవసరం ఉన్నప్పుడు మాట్లాడి, మిగతా టైంలో నాకెందుకని పక్కకెళ్ళిపోయి, ఇవన్నీ చూస్తే ఓకే. అభయ్ ఒక వర్త్ హ్మ్. కంటెస్టెంట్, అవును. టాప్ 5 కంటెస్టెంట్ అని లైక్ ఇలా అనుకున్నారు. బట్ ఎక్కడో ఒక లేజినెస్ గానీ, లేకపోతే ఓవర్ కాన్ఫిడెన్స్ గానీ నేనుంటాను అని ఓవర్ కాన్ఫిడెన్స్ ఎక్కువైపోవడం వల్ల ఇలాంటి ఇబ్బందులొచ్చాయన్నారు. అంటే లైక్ ఏమైనా ఓవర్ కాన్ఫిడెన్స్ ఉందా మీకు టాప్ 5 వరకు నిజంగా ఉంటానన్నారంటే? నాకు అట్లేం లేకుండా బ్రో. హ్మ్. నేనేమనుకున్నా అంటే నేనేం టార్గెట్ పెట్టుకున్నా అంటే హ్మ్. 5 వీక్స్, హ్మ్. 5 వీక్స్, 5 వీక్స్ హ్మ్. అట్లే అనుకున్నా. హ్మ్. నేను బయటకి ఎంతసేపు మాట్లాడినా అది జోక్ చేయడానికే అన్నా. "అరేయ్! నా ప్రైజ్ మనీ జాగ్రత్త." హ్మ్. ఇవన్నీ ఏందంటే వాళ్ళని ఎంటర్‌టైన్ అదంతా కామన్. చేయడానికన్నా. అదంతా ఓకే. సో, అట్లే ఉండే. ఓవర్ కాన్ఫిడెన్స్ ఏం లేకుండే. నేను టార్గెట్ ఒకటే పెట్టుకున్నా. అసలు నా టార్గెట్ ఫస్ట్ నేను ఉండాలంటే హ్మ్. ఫస్ట్ 4, 5 వారాలు నేనుంటే నాకు యాంబియన్స్ సెట్ అయితే నన్ను నేను మౌల్డ్ చేసుకోవచ్చు అని. హ్మ్. నిజంగా నేను 105 రోజులు అలా ఉండగలుగుతా అన్న ధైర్యం నాకు లేకుండే. మొండిగా ఏదో హ్మ్. మాట్లాడినా గానీ వెళ్ళిన తర్వాత నేను ఉండగలుగుతానా? అసలు ఈ యాంబియన్స్ ఏంది? నాకు చాయ్ దొరకట్లేదు. నాకు మంచి ఫుడ్ దొరకట్లేదు. చేతిలో ఫోన్ లేదు. ఇది నాకెప్పుడుండే బ్రో. ఆ! సో, నన్ను నేను కంట్రోల్ చేసుకోవడానికి అట్లా బయట కొంచెం మాట్లాడినా తప్ప గానీ, కాన్ఫిడెన్స్ మాత్రం నాకుండే. హ్మ్. ఎందుకంటే గివ్ అప్ ఇయ్యొద్దు అన్న హ్మ్. ఇంటెన్షన్‌లో నేనుండే. సెల్ఫ్ నామినేషన్ చేసుకోవడానికి రీజన్? బ్రో సెల్ఫ్ నామినేషన్ ఎందుకు చేసుకున్నా అంటే, వాచ్ టాస్క్‌లా వాడు నాకు వాచ్ గిఫ్ట్ ఇచ్చినప్పుడు డ్యాడీది, నేను ఆయనని చాలా ఎక్కువ మిస్ అయినా. అది నాకు చాలా పెద్ద ఎమోషన్. హ్మ్. సో, నేనేమనుకున్నా అంటే, ఆ వాచ్ అనేది హానెస్ట్‌లీ నా చేతిలో నా దగ్గర ఉంటే, హ్మ్. ఆయన నాకు ఎన్నుకుండి నడిపిస్తాడు మా డ్యాడీ. హ్మ్. సో, నాకు సక్సెస్ మా డ్యాడీ చూడలేకపోయిండు. సో, హ్మ్. దీని త్రూ అన్నా ఆయన నా పక్కనే ఉన్న ఫీలింగ్ నాకుంటది అని నేను అనుకున్నా. హ్మ్. వాడు నాకు గివ్ అప్ ఇచ్చేసిండు. నువ్వే తీసుకోరా అని. హ్మ్. సో, అన్నప్పుడు వాని కోసం ఏదన్నా నేను గూడా చేయాలి అని నేను అనుకున్నా. హ్మ్. హ్మ్. సో, అనుకున్నప్పుడు నా ఇంటెన్షన్ ఏముండే అంటే, ఏదో ఒకటి చేయాలనుకున్నప్పుడు వాడినడిగిన. "అరేయ్! నామినేషన్ అనంగానే అరేయ్! మన దీన్నేమంటారు? నీకు ఒకవేళ నామినేట్ అయితే నీకు బయటకొస్తా అన్న ధైర్యం ఉందా?" అని అడిగిన వాడిని క్వెషన్. హ్మ్. "నాకు లేదు మామ నీకుందా?" అని అన్నాడు. హ్మ్. "నాకు గూడా లేదురా" అన్న. ఇద్దరికీ లేనప్పుడు నేను నిజంగా చేస్తే హానెస్ట్‌గా నా పర్సనల్ సాటిస్ఫాక్షన్ వాడు నాకిచ్చినందుకు. ఎందుకంటే నాకు ఆ వాచ్ నాకు నా సక్సెస్ కంటే ఎక్కువ ఇంపార్టెంట్. హ్మ్. మా డ్యాడీ అనేటోడు నాకు అంత ఇంపార్టెంట్. హ్మ్. సో, ఆయన లేడు. వాడు నాకు అంత రీపే చేసినందుకు నేను ఇది చేద్దామని ఒకటనుకున్నా. హ్మ్. రెండోది నాకేముండే అనంటే మనం గేమ్స్ ఆడుతూనే ఉన్నాం గదా! కంటిన్యూయస్‌గా. హ్మ్. అండ్ ఇంకోటి చీఫ్‌గా నేను నామినేట్ అయినా కాబట్టి హ్మ్. డెఫినిట్‌గా ఆడియన్స్ కూడా వీడు వర్త్ క్యాండిడేట్ అనుకుంటారు అన్నది కూడా నాకొకటి మనసులో ఉండే. హ్మ్. చీఫ్ నామినేషన్ అనేది వేరే గదా! హ్మ్. ఇప్పుడు వీడు అవసరం లేదనేది వేరే, వానికి వాడు నామినేషన్ అనేది. సో, ఇవన్నీ ఉన్నాయి కాబట్టి నాకు ఇది రీపే చేయొచ్చు వీనికి అని నాకు హానెస్ట్‌గా అనిపించి చేసిన.